ఈ వీడియో ద్వారా నేను వెనకబడిన వర్గాల వారికి అంటే బీసీల వర్గాల వారికి ఎవరైతే డాక్టర్ అంబేద్కర్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళకి కొన్ని హెచ్చరికలు చేయాలనుకుంటున్నాను. అవేంటంటే చరిత్రలో దాదాపుగా 3000 సంవత్సరాల నుండి ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా మీరు వెనకబాటుతనంలో ఉంటే మిమ్మల్ని ఆ వెనకబాటుతనంలో నుంచి బయటపడేయడానికి ఏ దేవుడో రాలేదు, ఏ మతమో రాలేదు, ఏ వర్గమో వచ్చి మిమ్మల్ని కాపాడలేదు. అయితే డాక్టర్ అంబేద్కర్ మాత్రమే రాజ్యాంగం ద్వారా ఏ దేవుడు, ఏ మతము, ఏ వర్గమో చేయలేని పని ఆయన చేశాడు. ఈరోజు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు వెళ్తున్నామంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టిన భిక్ష. బీసీ అంటే అర్థం ఏంటంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అని అర్థం. అంటే చరిత్రలోకి వెళ్తే వీళ్ళు చాలా కష్టపడ్డారు, ఆర్థికంగా కష్టపడ్డారు, సామాజికంగా కష్టపడ్డారు, విద్యపరంగా కష్టపడ్డారు. ఏ హక్కులు కూడా వీళ్ళకి లేవు. కానీ రాజ్యాంగం ద్వారా అన్ని హక్కులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించారు. ముఖ్యంగా ఆర్టికల్ 15/4 ప్రకారం వెనకబడిన బీసీ వర్గాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విద్యలో ప్రత్యేకమైన సౌకర్యాలు కల్పించారు. దానివల్ల ఇప్పుడు బీసీ హాస్టల్స్ వచ్చాయి, స్కాలర్షిప్లు వచ్చాయి, ఫీజు రియంబర్స్మెంట్స్ వచ్చాయి. అలాగే ఆర్టికల్ 16/4 ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బీసీలకు ఉద్యోగాల్లో కూడా అవకాశాలు కల్పించారు. దాదాపుగా 27% రిజర్వేషన్ కోటాలో బీసీలు ఉద్యోగాలు పొందుతున్నారు. మరి నేడు 27% బీసీ వర్గాలు, వెనకబడిన వర్గాలు ఉద్యోగాలు పొందుకుంటున్నారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే. ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఆ ఆర్టికల్స్ పొందుపరిచి ఉండకపోతే నేడు బీసీలకు, వెనకబడిన వర్గాలకు ఆ హక్కులేమి ఉండేవి కాదు. ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చదువు, పాలన, ఉద్యోగాలు ఒకే కులాల్లో, కొన్ని కులాల్లో మాత్రమే ఉండకూడదు అని చట్టాలు చేశారు. కాబట్టే ఇప్పుడు బీసీలకు ఉద్యోగాల్లో అవకాశాలు వస్తున్నాయి, రాజకీయంగా అవకాశాలు వస్తున్నాయి. డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అయ్యి రాజకీయంగా ఎదుగుతున్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్స్ వల్లే. ఈ విధంగా బీసీ వెనకబడిన వర్గాల వాళ్ళకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేక విధాలుగా సహాయం చేస్తే అవేమీ తెలియని పిల్ల బచ్చనా కొడుకులు ఇప్పుడు ఏ విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎదుటే కుప్పుగంతులేస్తున్నారు. పాప మా మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మీకోసం ఎంత చేశారో మీకు తెలియదు కాబట్టి ఈ విధంగా చేస్తున్నారని నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి ఇకనైనా చరిత్ర చదువుకోండి. చదవటం రాకపోతే చదువు వచ్చిన వాళ్ళ దగ్గర నేర్చుకోండి. మీలో అందరూ ఈ విధంగా లేరు. చదువుకున్న వాళ్ళ దగ్గర తెలుసుకున్న వాళ్ళు చాలా అద్భుతంగా ఉన్నారు. బీసీల్లో చాలామంది ఫ్రెండ్స్ నాకు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి తెలుసు. తెలియని పిల్ల నిబ్బాగాలు మాత్రమే ఈ విధంగా కుప్పుగంతులు అనేది, వేషాలు అనేది వేస్తున్నారు. అవి తగ్గించుకుంటే మంచిది. అందరికీ జై భీమ్.